నిన్నటి నుంచి హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షాలు మరిన్ని రోజులు ఉండబోతున్నాయి. వాతావరణ శాఖ సైంటిస్ట్ శ్రావణి గారు ప్రస్తుతం న్యూస్ 18తో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వర్షాలు ఇంకెన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఇంత వర్షపాతం రావడానికి కారణాలేంటి? మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఒక ఉపరితల ఆవర్తనం నిన్నటి వరకు కొనసాగి నిన్నటి ఈవినింగ్ మనకి చూసుకున్నట్లయితే అది అల్పపీడనంగా రూపాంతరం చెందడం జరిగింది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి రాష్ట్రంలోని విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని వీటి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. నిన్న చూసుకున్నట్లయితే మనకి వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, అలాగే మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి 7 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. ఇదే విధమైన వాతావరణం మనకి ప్రస్తుతానికి ఈ అల్పపీడనం కూడా దక్షిణ ఒడిస్సా పరిసర ప్రాంతాల్లో కేంద్రీకరించి ఉండాలా. ఇదే విధమైన వర్షపాతం మనకి వచ్చే 5 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. వచ్చే 3 రోజులు చూసుకున్నట్లయితే ఈ అల్పపీడన ప్రభావంతో పాటుగా ఒక తూర్పు పశ్చిమ షియర్ జోన్ కూడా ఏర్పడడం వల్ల ఈ రెండింటి కారణాల వల్ల ముఖ్యంగా కరీంనగర్, అదేవిధంగా జనగాం, వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటుగా అతి భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది. ఈరోజు రేపు కొద్దిగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఈ ప్రభావం ఉండే అవకాశం అయితే ఉంది. మళ్ళీ 19వ తేదీని కూడా ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున 19, 20వ తేదీని కూడా మనకి అక్కడక్కడ భారీ వర్షపాతంతో పాటుగా అతి భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది. అంటే మళ్ళీ 19వ తారీఖున ఒక అల్పపీడనం ఉంది అంటున్నారు. ఈ వర్షాలు ఇంకొక 2 వీక్స్ కంటిన్యూస్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయా? మనకి దాదాపుగా 11, 12వ తేదీ నుంచి నెలాఖరు 25వ తేదీ వరకు కూడా మాన్సూన్ విగ్రస్గా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మాన్సూన్ ట్రఫ్ కూడా సెంట్రల్ ఇండియా మీదుగా ఉండే అవకాశం ఉన్నందున కొద్దిగా మాన్సూన్ యాక్టివిటీ పూర్తిగా యాక్టివ్గా ఉండే అవకాశం అయితే ఉంది. ఈ సమయంలో మనకి అల్పపీడనాలు ఏర్పడి ముఖ్యంగా దక్షిణ ఒరిస్సా కానీ ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో తీరం దాటడం వల్ల మనకి చాలా వరకు వర్షపాతాన్ని ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు రేపు ఏ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? ముఖ్యంగా కరీంనగర్, జనగాం, వరంగల్, హన్మకొండ, అదేవిధంగా సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాల్లో అధికంగా నమోదే అవకాశం ఉంది. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే నార్త్ జీహెచ్ఎంసీలో కొద్దిగా ఇంటెన్స్ స్పెల్స్ ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే ఈ రోజు ఈవినింగ్ ఎలా ఉండబోతుంది? అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా కుండపోత వర్షం కురిసింది సిటీలో. ఈ రోజు ఎలా ఉండబోతుంది? అంటే 6 దాటిన తర్వాత నుంచి కొద్దిగా ఇంటెన్స్ స్పెల్స్ ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. కేవలం సిటీలో అయితే కొంచెం ఒక మోస్తరుగా వర్షం పడే అవకాశం ఉంది. అవునండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొక 2 వారాల పాటు ఈ వర్షాలు ఇదే విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం వాతావరణ శాఖ రాడార్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు ఏ విధంగా ఎంత ఇంటెన్స్గా వర్షపాతాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే విశాఖపట్నం దగ్గర మనం ఏపీ విషయానికి వెళ్తే విశాఖపట్నం దగ్గర పూర్తి స్థాయిలో కేంద్రీకృతమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్కసారి మనం తెలంగాణ ప్రాంతానికి వచ్చి ఇక్కడ మనం చూడొచ్చు ఏ విధంగా మేఘాలు అనేవి ఏ విధంగా ట్రావెల్ చేస్తూ ఉన్నాయి, ఎక్కడెక్కడ అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయనేది స్పష్టంగా రాడార్లో అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. వాతావరణానికి సంబంధించి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది అంచనా వేస్తూ ఉన్నారు. మరొక 2 వారాల పాటు ఇదే విధంగా వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం కూడా హైదరాబాద్లో ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. రేపటి నుంచి కూడా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నాయని సైంటిస్ట్ శ్రావణి చెప్తున్న పరిస్థితి.